ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ ద్వారా చూస్తున్న మీ అందరికీ, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. సాయంకాల వేళలో దేవుని కృపను బట్టి మనం వాక్యభావాలకు వెళ్దాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. చాలు చాలు చాలు. చదవబడిన వాక్యం ద్వారా, ఈ లైవ్ ద్వారా చూస్తున్న మీరు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీ దాసుని నోటి ద్వారా నాతో సూటిగా మాట్లాడయ్యా, నన్ను బలపరిచే మాటలు మాట్లాడయ్యా అని చెప్పి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మదేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు నాయనా పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందారు. చేసిన ప్రార్థనలన్నీ నీ పాసాన్ని చేర్చుకుని ప్రభువా, ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో నాయనా చదవబడిన వాక్యం ద్వారా, ఈ లైవ్ ద్వారా చూస్తున్న అయ్యా కూడి వచ్చిన నీ బిడ్డలందరితో కూడా మీరు సూటిగా మాట్లాడండి. నీ మాట బలపరిచింది, నీ మాట బ్రతికిచ్చింది ప్రభువా. అయ్యా మా అందరితో మీరు మాట్లాడి నన్ను నీ సిలుసాటును మరుగుపరుచుకోనండి. నీ ఆత్మతో అభిషేకించు. తగిన జ్ఞానము, ఆలోచన, మెలకువను, జ్ఞాపక శక్తిని దయచేసి నీ బిడ్డలతో సూటిగా మాట్లాడి బలపరచమని, మీరు మాత్రమే మహిమకంత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడని యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. దావీదు అరణ్యాలలో తిరుగుతా ఈ కీర్తనని ఆయన రచించాడు. చూడండి ఏమంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అంటే నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఆ తర్వాత నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది అన్నాడు. అంటి వెంబడించాలంట. దావీదు చిన్ననాటి నుంచి కూడా దేవుణ్ణి అంటి, సహజంగా కొంతమంది అయితే దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వాక్యం వింటారు. ఆ వాక్యాన్ని బయట గడపలో భాగంలోనే అది ఎటో పోయిద్ది. ఆ బయటకు పోయిన తర్వాత ఈ వాక్యం ఎటు పోయిద్దో అంటనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఈ రోజుల్లో కొంతమంది చేసే పనిదే, అంటనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దావీదు అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. యూదా అరణ్యములో తిరుగుతూ ఉన్న ఆ సమయంలో దావీదు ఈ కీర్తన రచించుకొని ఎంతో సంతోషంగా తిరుగుతూ ఉన్నా అంట. ఆయన ఉన్న ఇబ్బందుల్లోనే సౌలు వెంబడిస్తూ ఉన్నాడు. సౌలు దావీదుని చంపేయాలని వెంబడిస్తూ ఉంటే, సైనికుల్ని ఎమ్మడి పెట్టుకొని ఎమ్మడిస్తూ ఉంటే, ఈ దావీదేమో అరణ్యాలు ఒక్కొక్క అరణ్యం మార్చి తిరుగుతూ ఉన్నాడు. సుమారు దాదాపుగా 8 సంవత్సరాలు అరణ్యముల్లో తిరిగాడంట దావీదు. చూడండి ఎంత ప్రయాసపడ్డాడో దావీదు. దేనికి ఆయన అంత ప్రయాసపడింది? ఆయనలో ఉన్న నీతి, నిజాయితీ, దావీదులో ఉన్న భక్తి. దావీదు అంటాడు 56వ కీర్తన 9వ వచనం చదువు. 56:9. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. అలాగే 11 చదువు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను,
నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ఇంత ధైర్యంగా ఎవరైనా మాట్లాడతారా? దేవుడు మనకు తోడుగా ఉంటేనే ఆ మాట మన నోట్లోంచి వచ్చింది. చూడండి ఏమంటున్నాడు, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. నేను మొరపెడితే నా శత్రువులు వెనక తిరుగుతారని నాకు తెలుసు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నాకు తెలుసు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. సౌలు గురించి అంటున్నాడు ఈ మాట. నరుడేగా సౌలు, కాకపోతే ఆ సమయంలో ఆ దేశానికి రాజు. సౌలు నరుడే కదా. వీళ్ళు నన్నేం చేస్తారు, దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను దేని భయపడాల్సిన అవసరం లేదు. అంత ధైర్యంగా ఎందుకు అంటున్నాడు? నా ప్రాణము నిన్ను వెంబడించుచున్నది, నీ కుడి చేయి నాకు తోడుగా ఉన్నది. చూడండి, ఎన్నోసార్లు దావీదు అనేక ఇబ్బందుల్లో పడ్డాడు. చిన్ననాటి నుంచే ఇబ్బందుల్లో ఉన్నాడు. చిన్నప్పుడు గొర్రెలు కాసేటప్పుడే సింహం ఎదురైతే దాని నోటిని చీల్చి చెండాడాడు. చిన్న వయసులోనే, అతి చిన్న వయసులో. ఆ తర్వాత ఎలుగుబంటి వచ్చినా కూడా ఎలుగుబంటిని కూడా చీల్చి చెండాడాడు. చిన్న వయసులోనే ఈ చిన్నవాడిగా ఉండగానే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అంత ధైర్యం ఎక్కడిది? నీ కుడి చేయి నాకు తోడుగా ఉన్నది గనుక నేను దేనికి భయపడను, భయపడాల్సిన అవసరం నాకు లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంత ధైర్యంగా మాట్లాడే శక్తి కావాలంటే మనకి ఎక్కువగా ప్రార్థన, ఆయన అంటి పెట్టుకొని ఉండాలి. ఆయన మనకు తోడై ఉండాలంటే, ఆయన కుడి చేయి మనకు తోడుగా ఉండాలంటే, ఆయన దీవెనలో మనకు అవసరమై ఉండాలంటే, దావీదు అన్నట్టుగా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అని అంటున్నాడు. రాజు అయిన తర్వాత దావీదు కొలువులోకి వెళ్ళేటప్పుడు కూడా ఆయన రూమ్ ఉంటే ఆ రూములోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని కొలువులోకి వెళ్తాడు. కొలువు తీరిన తర్వాత మరలా ఆ రూమ్లోకి వెళ్తాడు. కొంతమంది ప్రజలంట ఇది గమనించారంట, ఈయన ఏంది రోజు ఈ కొలువు తీరిన తర్వాత ఆ గదిలోకి వెళ్తాడు. దేనికి వెళ్తున్నాడు? చాలాసేపు గడిపోతున్నాడు, అసలు ఆ గదిలో ఏముంది అనే అనుమానం వచ్చిందంట. అప్పుడు కొంతమంది ఆ అనుమానాన్ని తీర్చుకోవడానికి ఆ తలుపు తీసి ఆయన ఆ లోపలికి పోయిన తర్వాత ఎవరు కనపడకుండా ఆ కిటికీ తలుపులో ఏదో తీసి ఇట్లా చూస్తే మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. మోకాళ్ళ అనుభవం కావాలి. మనం ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే, ఆయన మనకు తోడు ఉండాలంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవం కావాలి. 47 యెహెజ్కేలు గ్రంథం 47:3 అనుకుంటా. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47:3. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు భాగమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు శీలమండల లోతుండెను. ఆగు, చూడండి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నీళ్లు శీలమండల లోతుండెను అంటే దేవునిని వెంబడించుట అని. శీలమండల లోటు అంటే కింద గిలకల వరకు లోతు. గిలకల వరకు లోతు అంటే అది దేవుణ్ణి వెంబడించుట. నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు శీలమండలోతుండెను.
ఇది ఇక్కడ జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. శీలమండ లోతు అంటే కింద కాళ్ళ దగ్గర శీలమండ అంటే కింద కాలు వరకే. అది దేవునిని మన కాళ్ళతోటి దేవునిని వెంబడించటం, ప్రార్థనతో వెంబడించటం. ఆ తర్వాత చదువు. ఆయన మరి 1000 మూరలు కొలిసి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలోతుండెను. చాలు చూడండి, ఇక్కడేంది? నీళ్లు మోకాళ్ళలోతుండెను. ఇది మోకాళ్ళ అనుభవం. చూడండి, ఇది మనకు ఒక్కొక్క అనుభవం ప్రత్యేకంగా తెలియబరుస్తున్నాడు దేవుడు. ఇది మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ ప్రార్థన అనుభవం. ఈ మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉంటే దేవుని శక్తి మనలోకి వస్తుంది, దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. మనం దేవునికి భయపడాల్సిన పని లేదు. అలాగే తర్వాత చదువు. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మొలలోతు అంటే నడుము కట్టుకొని ప్రార్థన అనే అనుభవంతో నడుము కట్టుకొని ముందుకు ఎప్పుడైతే సాగిపోతావంటావో దేవుడు నీకు తోడే అంటాడు. ఆయన కుడి హస్తము నీకు తోడుగా ఉంటుందని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకి ప్రార్థన అనుభవం ఎక్కువగా కావాలి, మోకాళ్ళ ప్రార్థన అనుభవం. యెషయా గ్రంథము 41:25 చదువు. యెషయా గ్రంథము 41:25. ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను, ప్రార్థించువాడొకడు, నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. చప్పట్లు కొడదామా? ఒకడు బురద తొక్కునట్లు, తర్వాత కుమ్మరి మన్ను త్రొక్కునట్లు. పిల్లలు బురద దొక్కుతూ ఉంటారు, చూసారు ఎంత ఈజీగా దొక్కుతూ ఉంటారో. బురద అసలు ఎంత వర్షం పడినప్పుడు చూడాలి, బయట బురదలో పోయి ఏ విధంగా ఆడుకుంటా ఉంటారు. కుమ్మరి మన్ను దొక్కినట్టు. కుమ్మరివాడు కొండ చేయడానికి ముందు ఎట్లా దొక్కుతాడు? మెత్తగా నున్నంగా అయ్యేటట్టుగా దొక్కుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆ విధమైన ప్రార్థన అనుభవంతో కలిపి ఉంటావో అప్పుడు అతడు సైన్యాధిపతులను అనగదొక్కును. సైన్యాధిపతులంటే సాతాను సేనల్ని అనగదొక్కుతాడంట. ఇక్కడ మనం అర్థం, సైన్యాధిపతులను అనగదొక్కును అని ఉంటుంది. ఒకడు బురద దొక్కునట్లు కుమ్మరి మన్ను దొక్కునట్లు అతడు సైన్యాధిపతులను అనగదొక్కును. ఆ సాతాను సైన్యం ఏదైతే ఉందో మనం బురద దొక్కినంత ఈజీగా, కుమ్మరివాడు మన్ను దొక్కినంత ఈజీగా ఎప్పుడైతే మన ప్రార్థన అనుభవంలోకి పోతా ఉంటామో ఏ సాతాను సైన్యం కూడా మనం ఏమీ చేయలేదని చెప్పి దేవుని లేఖనాలు ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం సహజంగా పేతురు చేపలు పట్టుకుంటా ఉన్నాడు. యేసు ప్రభువు వారు వచ్చి, ఏంటయ్యా చేపలు పడలేదా? ఈ పక్క వేయంటే, అయ్యా రాత్రి అంతా వేస్తాను, ఈ పక్క వేసాను, ఈ పక్క వేసాను, ఈ పక్క వేసాను, చుట్టూ వేస్తాను, ఇంత మటుకు ఏ ఒక్క చేప కూడా పడలేదయ్యా. నేను చెప్పానుగా ఈ పక్క వేయి అంటాడు పేతురుని. వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడతా ఉంటాయి. అది లాగాలంటేనే చాలా కష్టమైంది. ఆ పక్క వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ తెగిపోతా ఉండవాడా అయినా లాగిచ్చాడు. అప్పుడు యేసు ప్రభువు వారు అంటాడు, పేతురు నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా నేను చేస్తాను, నన్ను వెంబడించు అంటే ఆ వలను వదిలేసప్పుడే ఆ క్షణంలోనే ఆయన్ని వెంబడించాడు.
అప్పటి నుంచి ఆయన శిష్యుల్లో అందరికన్నా పేతురునే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో, ఏ విషయంలో అయినా. యేసుప్రభు వారి శిష్యులు ఎంతమంది? 12 మంది. చదవండి ఒకసారి. మొదటగా ఎవరి పేరు ఉంటుంది? పేతురు. వదిలేదు, మీరు తిరగేద్దులే కానీ నేను చెప్తానండి. మొదటగా పేతురు, యోహాను ఇట్లా వస్తాయి. అవును కదా? మొట్టమొదటి ఉండేది పేతురు. ఎక్కడైనా దేవుడు పేతురునే అనేక చోట్ల ఆయనే బలంగా వాడుకున్నాడు. సుంకమ కట్టాలన్నా కూడా పేతురు, అక్కడ చేప ఉంది, చేప కడుపులో నాణ్యం తీసుకొచ్చి మన ఇద్దరికి గట్టు అంటాడు. అలాగే అనేక రకాల పనులు చేయాలన్నా కూడా పేతురుకే చెప్తాడు. ఒక చోట అయితే సాతాను మాట్లాడినట్టు ఎదురు తిరిగి మాట్లాడబోతే, సాతాను వెనకరా, అంతమంది జనం ఉండేవాడు, అంతమంది శిష్యులు ఉన్నా కూడా పేతురుని ఏమంటాడు? ఇవన్నీ చదివిస్తా పోతే చాలా టైం పెట్టిద్ది, అందుకని నేను చెప్తున్నా. సాతానా వెనకరా అంటాడు. అయినా సహించాడు. పేతురు దోణిలో ఎక్కి సముద్రంలో దోణిలో వస్తా ఉంటాడు. ఎదురుగా యేసుప్రభు వారు వస్తూ ఉంటే యేసుప్రభు వారిని అమ్మో దెయ్యం, అయ్యమ్మో దెయ్యం దెయ్యం అంటే, పేతురు నేనే అన్నంలోనే, అయ్యా నువ్వు నీళ్ల మీద నడిచి వస్తున్నావా? నేను కూడా నడిచి వస్తానే. చూడు, ఒక చిన్న పిల్లాడు, ఒక తండ్రిని కనుక తండ్రి కనుక కొడుకుని కొడుకు కనుక తండ్రిని ఎలా అడుగుతాడో, చిన్న పిల్లాడు అడిగినట్టు ఎలా అడిగాడు? అయ్యా నేను కూడా నడిచి వస్తానయ్యా. చూడు ఎంత ఈజీగా అడిగాడు. ఎందుకు? పేతురు యేసుప్రభు వారిని ఎంబడిస్తున్నాడు కనుక, అంటి పెట్టుకొని ఉన్నాడు కనుక ఆ స్వతంత్రం ఏర్పడిద్ది. అయ్యా నేను కూడా నీళ్ళలో నడిచి వస్తానే, నడిచిరా అన్నంగంలో నడిచి వస్తూ ఉంటాడు. ఈ పక్క నుంచి గాలిరంగులు ఇట చూడంగంలోనే మునిగిపోతాడు. అయ్యా నన్ను రక్షించు. శ్రమ రాంగంలోనే మనకు మొదలైద్ది, అసలు విషయం మొదలైద్ది శ్రమ రాంగంలోనే. నువ్వు మామూలుగా బ్రతుకుతున్నంతకాలం బాగానే ఉంటుంది. ఏదైనా కొద్దిగా శ్రమ వస్తే నా దేవుడు నన్ను మర్చిపోయాడు. నువ్వు ఏ విధంగా వెంబడిస్తున్నావు? నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. ఆయన అంటి వెంబడిస్తున్నావా? అంటనట్లు వెంబడిస్తున్నావా? చూడు, దేవుడు ఈరోజు మనకు ప్రశ్న వేస్తున్నాడు. అంటి వెంబడిస్తున్నావా? అంటనట్లు వెంబడిస్తున్నావా? పేతురుని దేవుడే చెప్తాడు, యేసయ్యే చెప్తాడు. చదువు మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26 33వ వచనం చదువు. 33, 34 చదువు. అందుకు పేతురు ఈ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని, నేనొక్కడనే అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూసి ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదువని నీతో ముమ్మారు చెప్పిదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, అంటి వెంబడిస్తున్నావు, కానీ నీ హృదయంలో ఆలోచన ఎలా ఉంటుంది? కొన్ని సందర్భాల్లో
తండ్రిని దేవుడి పేరునే వదిలేస్తావు. అసలు నువ్వు చేసే పాపపు క్రియలు కానీ, నువ్వు చేసే అలవాటు చొప్పున ఏదో చేస్తావని కానీ, దేవునికి వ్యతిరేకంగా ఒక్కొక్కసారి మాట్లాడటం కానీ, ఇలాంటప్పుడు దేవుణ్ణి మర్చిపోతావు. వాక్యం అనేది ఎప్పుడైతే నీలో, దేవుని మాట అనేది నీలో ఇమిడిపోయి ఉంటుందో అది రాదు, ఆ వ్యతిరేకత అనేది రాదు. ఇది దేవుడి మనకు ఉదాహరణగా చెప్పాడు. నువ్వు ఇలా ప్రవర్తిస్తే నీకు ఇలా జరిగిద్ది. ఏమని? పేతురు వలే ఒకవేళ ప్రవర్తించావే అనుకో, పేతురునైతే నేను క్షమిస్తున్నా, నిన్ను క్షమించటానికి నాకు సమయం చాలదు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు? పేతురు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు గనక అనేక పర్యాయాలు ఎన్ని జరిగినా కూడా దేవుడు పేతురుని క్షమిస్తూ 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 ఆయన తిరిగిన చోటల్లో ప్రతి చోట కూడా ఆయనకి అన్ని రకాల కృపావరాలు కూడా కుమ్మరించి మరి పేతురుని ఆశీర్వదిస్తాడు. కానీ చివరిలో ఈ మాట ఎందుకు అన్నాడంటారు? నువ్వు కోడి కూయకు పనిపై ముమ్మారు నేను ఎరుగును అని అంటావు. హృదయ రహస్యాలను భయస్థుడు పేతురు, భయస్థుడు. ఈ 26లోనే యోహాను సువార్త అనుకుంటా, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువు. యోహాను సువార్త 8:12. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. మనతోటే చెప్తున్నాడు. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు. అంటి వెంబడించండి, చీకట్లోకి పోరు. మీకు ఏ విధమైన ఈ లోక పాపాలు, లోక శాపాలు మిమ్మల్ని పొరపాటుగా అంటుకోవు అంటున్నాడు. చీకటిలో వెంబడింపక, చీకటి పనులు చేయకుండా, చీకటి మార్గములో నడవకుండా నువ్వు ఎప్పుడైతే నన్ను వెంబడిస్తావో, నన్ను అంటిపెట్టుకొని ఉంటావో, నా కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది. నీకు ఏ ఇబ్బంది, ఆపద రాదు. దావీదును అలాగే ఆదుకున్నాడు కదా. పేతురును కూడా అనేక సందర్భాల్లో లేవనెత్తాడు, మళ్ళీ దించుతాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా. అది పాత నిబంధన. కొత్త నిబంధనలోకి వచ్చేందుకు పేతురును ఉదాహరణగా వాడుకున్నాడు దేవుడు. చూడండి, దేవుడు మనల్ని అనేక రకాలుగా పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. దావీదు కూడా అనేక రకాల పరీక్షలు వచ్చినాయి. ఆ పరీక్షలన్నిటిలో కూడా నెగ్గాడు. కాబట్టే అంతటి నా హృదయానుసారుడు ఏమంటాడు దేవుడు? దావీదు నా హృదయానుసారుడు. దావీదు కూడా ఒక తప్పు చేశాడు. ఆయన ప్రవర్తనలో, ఆయన జీవితంలో ఒక తప్పు తప్ప ఇక ఎక్కడ కనపడలే, ఎక్కడ ఏ తప్పు కూడా లేదు. ఆ తప్పు చేసిన దానికి దావీదు అంటాడు, నన్ను హిమము కంటే తెల్లగా మార్చయ్యా. చూడండి ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో. ఆ చిన్న తప్పుకి అది దేవుని దగ్గర నుంచి దూరంగా కావాలంటే ఎంత కుసించిపోయి ఉంటాడు. మనము
దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఆయనని ఎప్పుడైతే అంటి వెంబడిస్తావో ఆయన కుడి చేయి నిన్ను ప్రతి విషయములోనూ. దైవజనుడు ఏదైనా సీరియస్గా చెప్పాడనుకో, బో ఇలా నా కోసమే చెప్పినట్టున్నాడు, ఇట్లా నేను రేపటి నుంచి రాను, రేపటి నుంచి ఈ చర్చికి రాను, వేరే చర్చికి పోతా. ఏంది ఈ విధంగా చెబుతారు? ఎవరు? ఇదేమన్నా మా మా కల్పితం చెప్తున్నారా? దైవజనులు ఎవరన్నా? కొంతమంది చెప్తా ఉంటారు, అవి బైబిల్లో మాటలు కాదు, బైబిల్లో లేని మాటలు చెప్తూ ఉంటారు. బైబిల్లో ఉన్న మాటలైతే అవి ఖచ్చితంగా దేవుని మాటలే. బైబిల్లోనే లేని మాటలు చెప్తూ ఉంటే అవి కట్టుకథలే. ఆ కట్టుకథలు చెప్పే చోట ఆ మాట అనొచ్చు. నీతి నిజాయితీగా బతికే దైవజనుల దగ్గర అంటారు, ఈరోజు నాతో కఠినముగా మాట్లాడారు అని అంటారు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు కూడా అట్లాగే జమాను యేసు ప్రభు వారితోటే అన్నారు. చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాటలు విని ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 65 చదువు. మరియు ఆయన తండ్రి చేత వానికి కృపానుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినను. 66, 67 కూడా చదువు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా శిష్యులను అడుగుతా ఉన్నాడు. అసలు ఎందుకు వెంబడిస్తున్నారు వీళ్ళు? ఎప్పుడు దాకా కఠినమైన మాట, ఒక మాట అనంగంలోనే మేము గ్రామం వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఎందుకు వెంబడించారు? సరదాగా భోజనం పెడుతున్నారు, పూట భోజనం తింటున్నారు, సరదాగా వెంబడిస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు ఏంటో, యేసు ప్రభు వారు ఏమై ఉన్నారో, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఆయన ఈ సువార్తను ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాడో అది గ్రహింపకుండా వెంబడిస్తూ ఉన్నారు, తింటా ఉన్నారు. మీటింగులు పెడితే మీటింగుల్లో కూర్చుంటున్నారు, మీటింగుల్లో కూడా మళ్ళీ రొట్టెలు చేపలు ఇస్తూ ఉంటాడు, తింటా ఉంటారు. కానీ వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులను అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళండి. శిష్యులు వెళ్ళాల. సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. హల్లెలూయా. ఏమన్నారు? నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే. నీ నోటి నుంచి ఒక్క మాట మాకు వస్తే చాలు. దైవజనుడు ఒక్క మాట మాట్లాడినా అది నీ గురించే మాట్లాడని నువ్వు అనుకోవాక. దేవుడు నీతో మాట్లాడతాడు, దైవజనుడు కాదు మాట్లాడేది. బలిపీఠం మీద ఎక్కా అంటే దేవుని ఆత్మపూర్ణులై ఉంటేనే, దేవుని ఆత్మశక్తి చేతనే దేవుని మాట దైవజనుల నోటిలోంచి బయటకు వస్తుంది. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాడు, నువ్వు ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయించావు? దేనికోసం ఆశ్రయించావు? ఆస్తి కోసమా? లేకపోతే ఇంకా ఏదన్నా ఆశించి ఆశ్రయిస్తున్నావా? లేకుంటే ఆయనే చెప్పాడు కదా, నేనే మార్గము సత్యము జీవమునని. ఆ మాట కోసం ఆయన్ని ఆశ్రయిస్తున్నావా?
దేనికోసం? కొంతమందికి అనారోగ్యం వస్తుంది, కొంతమందికి అప్పుల బాధలు వస్తాయి, కొంతమందికి ఇళ్ళు లేకుండా ఉంటాయి, కొంతమందికి పిల్లలు పెళ్ళిళ్ళు కావు. వీటన్నింటి ఆశలు తీర్చుకోవడానికి వస్తారు. ఇన్నాళ్ళ నుంచి వస్తున్నా మా పిల్లవాడికి పెళ్లి కావట్లేదు అంటారు ఒక్కొక్కళ్ళు వచ్చి. ఇన్నాళ్ళ నుంచి వస్తున్నా మా అప్పులు తీరట్లేదు అంటారు. ఇన్నాళ్ళ నుంచి వస్తున్నా మా ఆరోగ్యం సరిగ్గా కుదుటపడలేదు అంటారు. ఎందుకు కుదుటపడలేదు? ఎందుకు కార్యాలు జరగట్లేదు? నువ్వు ఆయన అంటి పెట్టుకొని ఉంటున్నావా? అంటి వెంబడిస్తున్నావా? అంటి అండకుండా పోతే ఏది జరగదు. అంటి ఉంటేనే, అంటి పెట్టుకొని ఉంటేనే నీ ఆయన కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది అని చెప్పి దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. పేతురుని ఎప్పుడైతే ఆ మాట అడిగాడో, పేతురు, ప్రభువా నన్నేనా ఈ మాట అంది? నన్నేనా అవమానిస్తున్నావా? నన్ను అనుమానిస్తున్నావా అని అంటాడు. చదువు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? 12 ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. మీలో ఒకడు సాతాను. చూడండి, ఆయనకు అన్నీ తెలుసు, జరగాలనుంది. ఆయనకు అన్నీ తెలుసు. వీళ్ళను ఏ విధంగా వెంబడిస్తున్నారు, శిష్యులు ఏ విధంగా వెంబడిస్తున్నారు, ఎనమాలు వచ్చే ప్రజలు ఏ విధంగా వెంబడిస్తున్నారు, అన్నీ తెలుసు. విశ్వాసంతో వెంబడించేవాళ్ళు విశ్వాసంతో వెంబడిస్తూ ఉంటారు. రోగాలు పోగొట్టుకునే వాళ్ళు రోగం పోగొట్టుకోవాలని దావీదు కుమారుడా అని వెంబడిస్తూ ఉంటారు. రక్తస్రావం గల స్త్రీ అంటుకోవాలంటే అట్లా అంటుకోవాలని చూసినా కూడా ఎనమాల ఇళ్ళంతా ఉండి అంటుకొని ఇట్లా చాలా కష్టపడి యేసుప్రభు అలా అట్లా ఆయన కొంగు అట్లా అంటుకుంది. అప్పుడు ఇమ్మీడియట్గా స్వస్థ వచ్చింది. ఎందుకు వచ్చింది ఆమెకి ఇమ్మీడియట్గా స్వస్థ? ఆయన మనం వేసుకున్న బట్ట కాదా? ఈ లోకంలోగా సంసారం చేస్తుంది ఆయన. ఈ లోకంలో సంసారం చేస్తున్నప్పుడు మనం వేసుకున్న బట్టేగా ఆయన కూడా వేసుకునేది. ఈ బట్ట పట్టుకుంటేనే ఎందుకు స్వస్థ వచ్చింది? ఆమెలో ఉన్న విశ్వాసం. నీలో ఆ విశ్వాసం ఉంటే నీ కార్యాలు అన్నీ జరుగుతాయి. నీ పిల్లలకు పెళ్లి కాలేదనుకోవచ్చు, లేకపోతే అప్పులు తీరలేదనుకోవచ్చు, లేకపోతే నాకు అనారోగ్యంగా ఉంటే అది తీరలేదనుకోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను, నా కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది అని, ఆ కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది అంటాడు దేవుడు. అట్లాంటి విశ్వాసంతో ఆయన్ని వెంబడించాలి. అట్లాంటి విశ్వాసంతో ఆయన్ని అంటి పెట్టుకొని ఉండాలంట. పేతురు నా మాట అన్న తర్వాత కాసేపటికి చదువు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69. పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలీలుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు నేనుండలేదు. నీవు చెప్పు సంగతి నాకు తెలియదు. అందరి ఎదుట అన్నాడు. అంతమంది ఉంటే నాకు తెలీదు, నువ్వు చెప్పు సంగతి అసలు నాకు తెలీదు అని మొట్టమొదట ఫస్ట్గా అన్నాడు. తర్వాత అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత ఒక చిన్నది అతన్ని చూసి వీడును నజరేయుడగా యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని మరి నేనుండలేదు ఒట్టు పెట్టుకొని మరి నేనుండలేదు, నాకు తెలీదు. ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను.
కొంతసేపు అయిన తరువాత ఆ, అక్కడ నిలిచిన వారు ఆ, పేతురు వద్దకు వచ్చి ఆ. నిజమే నిజమే నీవును నీవును వారిలో ఒకడవే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకులు నిన్ను గూర్చి సాక్ష్యం నీ ఇచ్చుచున్నాడని పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నదని అతనితో చెప్పిరి. చెప్పాను. అందుకు అతడు మనుషుని నేను ఎరుగునని ఆ మనుష్యుని నేరు ఎరుగురని చెప్పి శపించుకొనుటకును చెప్పించుకుంటుకును పెట్టుకొనుటకును ఒట్టు పెట్టుకున్నట్టుకును మొదలు పెట్టాడు. ఇక నా వల్ల నేను కాదు ఆ సాక్ష్యం ఈ సాక్ష్యం ఆ ఒట్టు ఈ ఒట్టు అని మొదలు పెట్టాడు. వెంటనే కోడి కూసెను. వెంటనే కోడి కూసింది. అప్పుడు కనుక యేసు ప్రభు వారి మాటలు గుర్తుకొచ్చినాయి. కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పదు అని యేసు అతనితో అనిన మాటలు పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఈ దినాన నీతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు అనేక సార్లు తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటావు. అనేక సార్లు దేవుణ్ణి దూషించి కూడా ఉంటావు. దూషించటం అంటే ఏదో బూతులు తిట్టమో లేకపోతే ఇంకోటి చేయటమో కాదు. నాకేం జరుగుతున్నాయి ఇక్కడ, నేను రాను లేబా, ఇదే ఇన్ని రోజుల నుంచి రాస్తున్నాను, అంతా దశంభాగాలు కూడా బాగానే ఇస్తున్నాను, అంతా బాగానే చేస్తున్నాను, నేను ఎక్కడికొచ్చే పరిచర్యలో కూడా బాగానే పాల్పట్టుకుంటున్నాను, ఏం చేస్తున్నాడు నాకు దేవుడు అని నీ మనస్సులో అనుకుంటేనే దేవుణ్ణి దూషించినట్టు లెక్క. పొరపాటును కూడా దేవునితో ఒకప్పుడు చేసేవేమో నీకు తెలియని పరిస్థితుల్లో. నేను కూడా ఒకప్పుడు దేవుణ్ణి దూషించిన వాడినే, సేవకులను దూషించిన వాడినే. కానీ దేవుడు నన్ను ఎప్పుడైతే సేవకుడుగా నిలబెట్టుకున్నాడో అప్పటి నుంచి ఆయన్ని అంటి వెంబడించుకుంటున్నా. ఆయన కుడి చేయి నాకు తోడుగా ఉంటుంది అని నేను గట్టిగా సాక్ష్యం చెప్పగలను. ఈరోజు ఈ లైవ్ ద్వారా వింటున్న మీరు కూడా, ఇక్కడికి వచ్చిన మీరు కూడా ఆ సాక్ష్యం చెప్పగలరా? నేను ఈ చర్చికి వచ్చిన కాడి నుంచి ప్రతిదీ దేవుని చిత్తానుగానే చేస్తున్నానని చెప్పగలరా? లేకపోతే నేను అన్ని డబ్బులు ఇచ్చాను, ఇన్ని డబ్బులు ఇచ్చాను, దేవుడు నాకేం చేయట్లేదు అని ఒక్కొక్కసారి అట్లా అనుకుంటావు. ఏలియా గిల్గాతులో ప్రయాణం చేస్తూ ఉండగా ఎలీషా కనపడతాడు. ఏలియా ఆత్మలో ప్రేరేపణ కల్పిస్తాడు దేవుడు. ఎలీషాని పిలువు, ఎలీషాని ఎంబడి తీసుకొని పో అని చెప్పి ఏలియాకి ఆత్మల్లో ప్రేరేపణ కల్పిస్తాడు దేవుడు. ఎలీషా అరకలు దున్నుకుంటా 12 అరకలు దున్నిస్తా ఉంటాడు. 11 అరకలు పనివారుల చేత, 12వ అరక ఈయన దున్నిస్తా ఉంటాడు. ఎలీషా, నువ్వు నన్ను ఎంబడించు, ఇది దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్న మాట కాదు, నువ్వు నన్ను ఎంబడించు అని చెప్పంగలోనే నా ఏలినవాడా, నా తల్లిదండ్రులకి చెప్పి వస్తానని చెప్పి పోయి తల్లిదండ్రులకు చెప్పి అక్కడ ఆ ఎడ్లకున్న అరకలకున్న ఎడ్లని వధించి గొప్ప విందును చేసి, అక్కడ రాసి ఉండలేదు కానీ ఆ పొలం కూడా అమ్మేశాడంట. దగ్గర ఇంకొక పుస్తకంలో అనేది 250 ఎకరాల పొలాన్ని అమ్మేసి 12 అరకలను కూడా, అరకలకి ఎడ్లున్న వాటిని వధించేసి గొప్ప విందును చేసి ఏలియా వెంబడించాడు ఎలీషా. చదువు 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి పాషాపతు కుమారుడైన ఎలీషా కనబడెను.
అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతను చెరబోయిన తన దుప్పటి అతని మీద వేయగా అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తు నోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేసెను. చూడండి, ఎలీషా అతనికి ఉన్నంత ఆస్తినంతా అమ్మేశాడు. ఎడ్లను కూడా వధించేసి గొప్ప విందుని ఏర్పాటు చేసి, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ గొప్ప విందుని ఏర్పాటు చేసి, అదంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇక పదండి నేను మిమ్మల్ని వెంబడిస్తానని చెప్పి ఎలీషా ఏలియా ఏమిట ప్రయాణమయ్యాడు. అనేక రకాలుగా ఏలియా కూడా సపోర్ట్ చేశాడు ఎలీషాకి. చివరికి ఏలియా ఆరోహణమైపోయే పరిస్థితుల్లో చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది ఏలియా ఆకాశమునకు ఎగిరిపోయే పరిస్థితుల్లో దేవుడు పిలుపుని అందుకొని వెళ్ళే పరిస్థితుల్లో ఆ ఎలీషాని అంటాడు, చదువు 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజులు 2వ అధ్యాయం 1 నుంచి చదువు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు. జాగ్రత్తగా వినండి. ఏలియా అంటాడు, ఏలియా చెప్పు. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు చూడండి, ఇక్కడ ఏం జరిగింది? నన్ను బేతేలుకు పొమ్మన్నాడు. దేవుడు నన్ను బేతేలుకు పొమ్మన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు. అది ముందే తెలుసుకున్నాడు. కానీ ఎవరు? ఎలీషా. ఈయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. నాకేమి ప్రతిఫలం ఇవ్వకుండా వెళ్తావా నువ్వు? నా తోడు, నా దేవుడు తోడు, నా తోడు, నేను నిన్ను వదిలిపెట్టినావు. మరణం తప్ప నన్ను ఏది అమ్మడించకూడదు, ఏది కూడా మనల్ని విడదీయకూడదు. మరణం తప్ప ఏది విడదీయకూడదు. నేను నిన్నే అంటి పెట్టుకొని ఉంటా. నువ్వు ఆరోహణ నీది ఇక్కడ ఈ భూలోకంలో అంతా అయిపోయిన దాకా నిన్నే అంటి పెట్టుకొని ఉంటా. నేను ఎక్కడికి పోను. అనేక సార్లు వద్దు చీపో అన్నా కూడా ఏమి మాట్లాడట్లా. ఎట్లా వచ్చాడు ఎలీషాస్లో? ఏలియా అమ్మట ఉండదంతా అమ్ముకొని ఎడ్లను కూడా వధించి పెద్ద విందు చేసి మొత్తం శూన్యం చేసుకొని నీ ఎమ్మటెత్తే నువ్వు చేసే పనిదా? ఏమయ్యా నువ్వు అసలు మానవత్వం ఉండాడునా అని ఎలీషా అడగొచ్చు. కానీ ఎలీషా దేవుని పట్ల రుచి చూసినాడు గనక ఎలీషా ఏమన్నాడు? నీకు నాకు
ఒక్క మరణం తప్ప ఏది మనల్ని విడదీయకూడదు. యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి బతికిలాడుకున్నాడు. వచ్చాడు మరలా బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా? అదిగో చూడండి, పక్కన ఉండాళ్ళు ఎగబడుతూ ఉంటారు. మనకు అనేక మంది చెబుతూ ఉంటారు పక్కన ఉండాళ్ళు, ఏంది ఇలా ఏదో జరుగుతున్నట్టుగా, నీకు తెలుసా నిన్ను పిలవలేదా, చర్చిలో పెద్ద ఇది జరుగుతుందిగా, మిమ్మల్ని పిలవలేదా, ఎందుకని? అది వాళ్ళే చూసుకుంటారు, నీకు తెలియదులే అని చెప్పి అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. ఇక్కడ ఏమన్నారు, నీ యొద్ద నుండి నీ గురువును పరలోకములకు తీసుకొని పోవునని నీవు ఎరుగువా అని ఎలీషాతో అన్నారు. ఎలీషా ఎన్ని ఎరిగినాడే, ఎలీషా కూడా దేవుని ఆత్మ పొందుకున్నవాడే. ఆ తర్వాత ఏమంటాడు, ఎరుకోకపోమని చెప్పి దేవుడు సెలవిచ్చాడు, నువ్వు ఏడే ఉండు, నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడను. నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడను. పిమ్మట ఏలియా, ఎలీషా యెహోవా నన్ను ఎరుకోబట్టడానికి పొమ్మని చెప్పి సెలవిస్తున్నాడు. గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండు, నేను ఎరుకోబట్టడానికి పోయేస్తాను, పోయొచ్చి నాకు ఏడే ఉండు అంటాడు. ఈలోపు నువ్వు లేచి వెళ్ళిపోతే నాగతేంది, ఇన్నాళ్ళ నుంచి నేను నమ్ముకొని ఉన్నాను కదా అని. అయ్యా అట్ట చేయొద్దు, నీతోటే వంట, నేను ఎక్కడికి పోయినా ఎంత కష్టం వచ్చినా నీతోటే వంట, నన్ను వదిలిపెట్టద్దు అంటాడు. మరలా ఎరుకోబట్టడానికి తీసుకెళ్తాడు. ఇది అయిపోయిన తర్వాత 6వ వచనం చదువు. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, చూడు మరలా నన్ను యోర్దాను పొమ్మన్నాడులే, ఇవన్నీ వచ్చావు ఇప్పుడు దాకా ఎమ్మడిచ్చావు, బాగానే ఉంది, నన్ను యోర్దాను పొమ్మన్నాడులే, నన్ను ఒక్కడే పొమ్మన్నాడు, నువ్వు ఏడే ఉండు. అస్సలు కుదరదు, నేను నిన్నే అమ్మడేస్తా, నీతోటే వంట అని చెప్పి బయలుదేరి ప్రవక్తల శిష్యులు ఏలియా ఎమ్మటే వెళ్ళాడు. ఏలియా ఎమ్మటే వెళ్ళిన తర్వాత ఏలియా అంటాడు, 9 చదువు. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో అడుగుమని చెప్పగా, వారు అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చునట్టు దయచేయమన్నో. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, నీవు అడిగింది చాలా కష్టంగా ఉంది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవును అన్నాడు. చూడండి, వారు ఇంకా హల్లెలూయా. నీవు అడిగినది కష్టతరంగా ఉంది, 2 పాళ్ళు ఆత్మ అడుగుతున్నావు, ఇది చాలా కష్టంగా ఉంది. ఒకవేళ నువ్వు అడిగింది నీకు కలగాలంటే నేను మర్రా ఎత్తబడిన తర్వాత నీకు కనపడితే అది జరిగిద్ది, కనపడకపోతే అది జరగదు. కానీ దేవుడు ఏమన్నా మన దూరం చేసేవాడా? నువ్వు ఎంత కష్టపడతావో, నువ్వు దేవునిలో ఎంత కష్టం చేసి ఉంటావో, నీ దేవుని కోసం ఎంత ఖర్చు పెట్టావో నువ్వు అడగపోవచ్చు. ఎలీషా అడగలా ఏలియాని, నేను ఎంత ఖర్చు పెట్టాను, నువ్వు నన్ను ఎమ్మడించనంటావే, నన్ను వద్దంటావేంది, ఆగమంటావేంది అని అడగలా. కానీ దేవుడు చూస్తా ఉంటాడు, నువ్వు ఎంత ఖర్చు పెట్టింది, నువ్వు ఎంత చేసింది, నువ్వు పిసినారితో లేకపోతే ఖర్చు పెట్టావా, లేకపోతే విశ్వాసంతో ఖర్చు పెట్టావా, ఏ విధంగా ఖర్చు పెట్టావు, దాన్ని బట్టే నీకు ప్రతిఫలం ఉంటుంది. ఆయన అంటి వెంబడించమంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నన్ను అంటి వెంబడించండి, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అలా చేశాడు కనుక ఎలీషా కూడా
ఏలియా ఒక అద్భుతం చేస్తే అంతకు డబలు రెట్టింపు అద్భుతాలు. ఏలియా చేసిన అద్భుతాల కన్నా ఎలీషా అంతకంటే రెట్టింపు అద్భుతాలు చేశాడు. ఒకటిగా నేను ఉదాహరణకు అంటున్నాను, చాలా అద్భుతాలు ఉన్నాయి. ఎలీషా అంతకంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు. ఏలియా కన్నా ఎలీషానే పౌరుషంగా బ్రతికాడు. నేను దేవుని బిడ్డని అన్నట్టుగా సీట్లో కదలకుండా శాసించాడు. నయమాను కుష్ఠరోగం వస్తే ఆ ఇజ్రాయేల్ పిల్ల వాళ్ళ ఇంట్లో పని పిల్లలుంటే మా దేశంలో ఎలీషా ఉన్నాడు, ఆయన ద్వారా ఇది జరిగిద్ది అని అంటే సరే అక్కడికి పోతాడు. పోయిన తర్వాత రథం మీద కూర్చొని బాయ్ ఆ ప్రవక్తతో చెప్పు, ఆ దేవుని బిడ్డతో చెప్పు, నయమాను వచ్చాడని, సైన్యాధిపతి నయమాను వచ్చాడని చెప్పు. ఈయన పెద్ద ఇదా నయమాన్. ఆయన ఏమంటాడు, ఎలీషా బయట్రా ఆయనకి చెప్పుపోయి. ఆయన ఆ మాట అనంగంలోనే ఎలీషా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడా, అయ్యా 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 అని. దేవుని బిడ్డ, పౌరుషం కలిగిన బిడ్డ పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిరమ్మను. ఈ నయమానే ఎదురు ఉంటాడు. ఆయన వచ్చి ఏదన్నా ప్రార్థన చేసి ఇప్పుడే స్వస్థపరుస్తాడేమో అని చెప్పి నేను ఇంతకాలం ఇంత దూరం వస్తే మా దగ్గర ఏదో నదులు లేనట్టుగా ఇక్కడ యోర్దాను నదులు మునగాల వెనక దెబ్బడే ఇచ్చిన ప్రతిదీ కూడా అన్ని వెనక దెబ్బ పోతారు. వాళ్ళలో ఉన్న సైనికుడు ఒకడు, అయ్యా ఇక్కడ ఏదైనా గొప్ప కార్యం చేయండి, కొంత ఖర్చు పెట్టండి బాగా అని చేయమంటే చేస్తారు కదా మీరు. ఆయన ఏం చెప్పాడు, చిన్న పని, సింపుల్, యోర్దానులో మునిగి రమ్మన్నాడు అంతే కదా అంటే అప్పుడు ఆలోచన వచ్చింది, ఓహో చాలా సింపుల్, చిన్న పనే కదా చేసొద్దాం ఏముంది. అక్కడ తగ్గింపు స్వభావం చూశాడు. తగ్గింపు స్వభావం అక్కడ కనిపెట్టాడు దేవుడు. ఎమ్మడిన యోర్దాను నది పోయాడు, 1 సార్లు మిగాడు, 2 సార్లు మిగాడు. ఏంది నా గజ్జిదా పోవట్లేదు, నా ఈ శరీరది ఇది పోవట్లేదండి. 7వసారి మునిగితే అప్పుడు తేట తెల్లగా వచ్చాడంట. ఎలీషా ఎవరు? పౌరుషం గలవాడు. దేవుని బిడ్డలు అలా ఉంటారు, పౌరుషం కలిగి బ్రతకాలి. దేనిలో బ్రతికినా మనలో విశ్వాసం, దేవుణ్ణి అంటి పెట్టుకుని బ్రతకాలి. అప్పుడే నా కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది, నా కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది. అన్ని రకాలుగా చూడండి. పేతురుని అనుమానించాడు కానీ దేవుడు, కానీ వదిలిపెట్టాడా? ఇవన్నీ ఎట్లా జరిగినాయి, ఎందుకు జరిగినాయి అంటే అట్లా జరగాల్సి ఉంది ఆ సమయంలో మన కోసం. మీరు అలా అనుమానించకండి. నా దేవుడి కార్యం చేస్తాడో చేయడో. నేను చర్చికి వెళ్తేనే చేస్తాడా, వెళ్ళకపోతే చేయడా? ప్రార్థన చేస్తేనే చేస్తాడా? ప్రార్థన కూడా పౌరుషం గలవారై ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవం కలిగి, ఏలియా అంట, ఈ చివరి మాట చెప్పి ముగిస్తాను. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. ఏంటిది? వర్షం. ఆ తర్వాత మరలా దేవుడు చెప్పాడు, మరలా ప్రార్థన చెయ్యి అనంటే మోకరించి ఏం చేశాడు? మోకాళ్ళ మధ్యలో తలబెట్టి ప్రార్థన చేశాడు. మోకరించి మోకాళ్ళ మీద ప్రార్థించి, మోకాళ్ళ మీద నిలబడి మోకాళ్ళ మధ్యలో తల ఉంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తా అక్కడ ఉన్నవారిలో ఒకరిని పిలిచి, బాబు ఆకాశంలో ఏమన్నా మార్పు వచ్చిందో చూసిరా. ఏం లేదయ్యా, అసలు మామూలుగానే ఉంది. రెండోసారి చెప్తాడు, ఏంది
ఏమన్నా మార్పు వచ్చిందా? లేదు. ఇట్లాగే 7 సార్లు 7 సార్లు చూసిరా అని చెప్పి అతనికి సెలవిస్తే 7వసారి చూసి, అయ్యా అరచెయ్యి అంత మార్పు వచ్చింది, అరచెయ్యి అంత మేఘం వచ్చింది బయటికి. అప్పుడు మోకాళ్ళ నుంచి దిగాడంట. అప్పుడు తలని మోకాళ్ళ మధ్యలోంచి తీసి మోకాళ్ళ నుంచి దిగి ఇక అద్భుతం జరగబోతుంది చూడండి అనంలోనే మొత్తం కమ్ముకుపోయి వర్షం విపరీతంగా పడిపోయిందంట. అలా ఉండాలి మోకాళ్ళ అనుభవం అంటే. మోకాళ్ళ ప్రార్థన. నేను నిజంగా ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే మోకాళ్ళ అనుభవమే నాకు. మీరు అనుకోవచ్చు, ఇదేంది ఈ వయసులో మోకాళ్ళ అనుభవం అంటాడు. నిజమే. 4 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఆ యనమాలు మామూలుగా యనమాలు కూర్చునేవాడిని. చేస్తూ ఉంటే ఆ గంట సేపు కూడా అలాగే నిలబెట్టి నన్ను దేవుడు ఆ ఆత్మ అప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో ఆ మోకాళ్ళ మీద ఉన్నప్పుడు నాకు ఆ ఆత్మను కొమ్మరించి దేవుడు అలా నిలబెట్టుకున్నాడు నన్ను. హల్లెలూయా. నిజం నేను చెప్తుంది. మోకాళ్ళ అనుభవం కావాలి, మోకాళ్ళ ప్రార్థన కావాలి. నువ్వు చేసే ప్రార్థన ఏదైనా విశ్వాసంతో చెయ్యి. నువ్వు చర్చికి వస్తుంటే విశ్వాసంతో రా, నాకు దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆయన కుడి చెయ్యి నీకు తోడు నీ మీద ఉంచుతాడు, నీ అవసరాలు అక్కర్లు తీరుస్తాడు. అంతేగాని దేవుని మీద అలక్కండి. దేవుడు నాకు ఈ కార్యం చేయలేదు, నాకు బిడ్డలు పుట్టలేదే, నా పిల్లలకి పెళ్లి కాలేదే, నాకు అప్పులు తీరలేదే, నాకు అనారోగ్యం కాలేదే అని బాధపడవాక. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడు కార్యం ఖచ్చితంగా చూస్తావు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఆయన్ని అంటి పెట్టుకొని ఉండు. నా కుడి చేయి నీ మీద నిన్ను ఆదుకుంటుంది. నా కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది. నా కుడి చేయి నీ మీద ఎప్పుడు అలా చాపే ఉంచుతాను అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. పరిశుద్ధుడు అయిన రాజా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాల కారణభూతుడు నా పరలోక రాజ్యానికి స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా కూడి వచ్చిన ప్రజలతో అయ్యా ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడారు నాయన. నిన్ను అంటి పెట్టుకునే కృపను వారికి దయచేయండి ప్రభువా. నీ కుడి చేయి వారికి తోడుగా వంచండి నాయన. నీ కుడి చేత ప్రభువా వారికి కావలసిన అవసరాలను తీర్చండి అయ్యా. ప్రతి ఒక్కరిని మోకాళ్ళ అనుభవం ఉండి ప్రభువా విశ్వాసంతో నీ సన్నిధిలో కడతాను నాయన. నీ మార్గాలను సరళం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అట్లాంటి గొప్ప కార్యాలను జరిగించబోతున్నందుకు నాయన నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నావు నాయన. ఎవరు ఏ అవసరాలతో ఉన్నారో ఈ లైవ్ ద్వారా చూస్తున్న వాళ్ళు కానీ ప్రభా, ఇక్కడ కూరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఆ అవసరాలను తీర్చి ప్రభా నీ గొప్ప సాక్షులుగా నిలబెట్టుకున్నాడు నాయన. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచండి. ఏ అవసరంతో నీ సన్నిధిలో నీ నిలబడి ఉండారో ఆ అవసరాలను తీర్చి ప్రభా ప్రతి విషయంలో నీ ద్వారాలు తెరవని ప్రార్థిస్తున్నాను. ముందున్న సమయం అంతా నీ బిడ్డలకు ఆశీర్వాదం కలిగి ఉండాలి. అలా నీ బిడ్డలను ఆశీర్వదించి ప్రభువా నీకు గొప్ప సాక్షులుగా నిలబెట్టుకున్నామని ప్రభువా నీ బిడ్డలందరితో మీరు సూటిగా మాట్లాడి నన్ను నీ సిలుసాటను మరుగుపరుచుకున్నాయినా అయ్యా నన్ను నిలబెట్టుకుని వాడుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ముందున్న సమయం అంతా ఆశీర్వాదం నడిచి మహిమ పొందుకున్నామని యేసునా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు మినిస్ట్రీకి సేవకులకి సదాకాలము తోడేడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను.